ప్రైమ్ వన్ న్యూస్ కథనానికి స్పందించిన జనగామ జిల్లా అధికార యంత్రం. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని కేజీబీవీ ఎస్ఓ గీత వ్యవహరించిన తీరుపై విద్యార్థుల ఆగ్రహం. స్పందించిన జనగామ జిల్లా యంత్రాంగం. ప్రైమ్ వన్ న్యూస్ అడిగిన ప్రశ్నలకు స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యార్థులపై జరిగినటువంటి ఆవేదనకు క్లుప్తంగా వివరించిన అనంతరం పూర్తి వివరాలను కలెక్టర్ కి నివేదిక ఇస్తామని తెలిపిన జాయింట్ కలెక్టర్. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా తప్పంటున్న ఎస్ఓ గీత, వాస్తవం నిరూపించకపోతే మీ అంతు తెలుస్తా అంటున్న ఎస్ఓ గీత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు అత్యున్నతమైన విద్యను, నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కస్తూర్బా విద్యాలయాలను ప్రారంభించింది. అందులో మహిళలకు తప్పకుండా ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి నిర్ణయించిన ఈ నేపథ్యంలో మరి కొన్ని కళాశాలలో మరి ఈరోజు ఆ యొక్క స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళ మీద దాడులు చేస్తూ నిర్బంధించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మరి ప్రైమ్ వన్ న్యూస్కు తెలియపరచడం జరిగింది. ఈ యొక్క జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో మరి విద్యార్థులను వేధిస్తున్న విషయాన్ని మరి ప్రైమ్ వన్ న్యూస్ వెలువలోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి జిల్లా యంత్రాంగము హుట్టిన కదిలి మరి ఈరోజు ఇదే కస్తూర్బా పాఠశాలలో ఉదయం 11 గంటల నుంచి కూడా ప్రతి ఒక్క రూమ్ను ప్రతి ఒక్క విద్యార్థిని కదిలించుకుంటూ జరిగిన విషయాలను తెలుసుకుంటా ఉన్నారు. మరి జరిగినటువంటి విషయాన్ని తెలుసుకుంటా ఉన్నారు. మరి ఏం జరిగింది అసలు కస్తూర్బా పాఠశాలలో ఓఎస్ స్పెషల్ ఆఫీసర్ మరి ఆ విద్యార్థులను రూమ్లో బంధించి మరి బయటికి తెలియకుండా వాళ్ళు ఎందుకు హింసిస్తూ ఉన్నారు, వాళ్ళు మీరు తెలియక మీరు పాఠశాలకు వచ్చింది ఇటువంటి పాఠశాల మీరు చదవద్దని చెప్పేసి వాళ్ళని వేధిస్తున్నారట. మరి వాళ్ళు నెలసరి జీతాలు తీసుకుంటూ లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ కనీసం విద్యార్థులకు విద్యాబోధన అందించేటువంటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిధులను వారికి అందనీయకుండా చేసుకుంటూ జీతాలు మాత్రం సమయానికి తీసుకుంటా ఉన్నారు. మరి విద్యార్థుల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఇది మన యొక్క బచ్చన్నపేట మండలంలోని ప్రజలే కాకుండా జనగామ జిల్లాలోని యొక్క ప్రజలు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తూ ఉన్నారు. మరి దీనిపై మరి కలెక్టర్ గారు, జనగామ జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా సుహాసిని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జనగాం. కలెక్టర్ గారు అంటే పేపర్లో ఏదైతే న్యూస్ వచ్చిందో అడ్వర్స్ న్యూస్ ఈ కేజీబీవీ మీద, దానికోసం ఎంక్వైరీకి వచ్చాను. అందరి పిల్లలతోటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. దాన్ని బట్టి నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తాను. కలెక్టర్ లెవెల్లో యాక్షన్ తీసుకోవడం. ఇప్పుడు విద్యార్థులు చెప్పిన అంశం మీద ఎటువంటి విషయాలు తేలినాయి మేడం స్కూల్లో? జనరల్గా ఫుడ్ అదంతా బాగానే ఉందని చెప్పారు. పిల్లలు వేధిస్తున్నట్టు తెలిసింది. అట్లా ఏం చెప్పలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు. ప్లస్ వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా నేను రికార్డ్ చేసుకున్నాను. బయటికి వీడియో రికార్డ్ పిల్లలు బాధపడుతున్నటువంటి అంశాలు వీడియో రికార్డులు బయటకు వచ్చినాయి కదా. అంటే నాకు వచ్చేసి ఏంటంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళతోటి రాయించుకొని రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు సారు. దాని మీద మాట్లాడి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. దాని మీద నేను రిపోర్ట్ ఇస్తాను. తర్వాత కలెక్టర్ యాక్షన్ తీసుకుంటాను. ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు మేడం? అంటే వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఇప్పుడు ప్రతి క్లాస్ తోటి మాట్లాడాను. 6th, 7th, 8th నుంచి 2nd ఇయర్ వరకు నేను మాట్లాడాను. ఎస్ఆర్టీస్ ప్లస్ పీజీ సిఆర్టీస్, పీజీ సిఆర్టీస్ ప్లస్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఈమె ఎస్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి స్టేట్మెంట్ కూడా నేను రికార్డ్ చేసుకున్నాను. అది ఏదైనా ఉంటే నేను కలెక్టర్ గారికి ఇస్తాను. మేడం, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు కొట్టారని కూడా చెప్పారు కదా, దాని మీద ఏం యాక్షన్, ఏమన్నా ఎక్స్ప్లెనేషన్? కొట్టిందని ఎవరు చెప్పలేదు నాకైతే. మేడం వాళ్ళు ఆల్రెడీ గత వీడియోలో కొట్టిరని చెప్పారు. చెప్పలేదు మరి నాకైతే. హాస్పిటల్ కూడా 2 times వాళ్ళ పేరెంట్స్ తీసుకుపోయారని చెప్పారు కదా మేడం. అక్కడైతే ఎవరు చెప్పలేదండి. ఏదైనా ఉంటే నేను కలెక్టర్ గారికి ఇస్తాను. ఇక్కడ పరిస్థితి ఇక్కడ కేజీబీవీ కళాశాలలో మరి విద్యార్థులు పడుతున్న బాధలకు మరి పర్యవేక్షించడానికి కోసం మరి జనగామ జిల్లా అధికారి గారు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించారు. ఇక్కడ ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా అన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నామని చెప్తున్నారు. ఆ తెలుసుకున్న అంశంపై తిరిగి మరి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక అందిస్తా అని చెప్పేసి మేడం గారు చెప్తా ఉన్నారు. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ఓకే, ఇప్పటికీ మన జరిగినటువంటి బచ్చన్నపేటలోని కేజీబీవీ అంటే కళాశాల కాలేజీ జరిగినటువంటి అంశంపై ఇప్పుడే జిల్లా అధికారులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి వెళ్ళిపోయారు. దాని మీద మరి ఉన్నటువంటి సూపరింటెండెంట్ మరి మేడం గారు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు. మరి ఏమని చెప్పారు మేడం, మీరు ఏమో సమాధానం ఇస్తున్నారు? ఇక్కడ జరిగిన అంటే పిల్లలు కొట్టిల్లని చెప్పడం అయితే వాస్తవంగా అది ఓకేనా. నేనైతే స్టేట్మెంట్ ఇదే ఇస్తున్నా. పిల్లల్ని కొట్టడం అనేది వాస్తవంగా అది. చీకటి గదిలో బంధించడం అనేది వాస్తవం కాదు. ఇక్కడ చీకటి గదిలో లేవు.
మనకి పిల్లలకి సఫిషియెంట్గా ఉన్న రూమ్స్లలోనే మేము అడ్జస్ట్ అవుతున్నాం. ఇంకా న్యూ బిల్డింగ్ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. పిల్లలకు ఆహార విషయంలో కూడా మీరు ఏది వారికి సరియైన పౌష్టికాహారం ఇస్తలేరని కూడా ఒక నినాదం ఉన్నది బయట నుంచి. అవి ఎవ్వి కూడా నిజాలు కావు. ఖచ్చితంగా మేము కొత్త మెనూ ఫాలో అవుతున్నాము. పిల్లలకి సరిపడా ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన జిల్లా అధికారి గారు వస్తే ఇప్పుడు ఏం విషయాలు తెలియని మేడం బయటకు వచ్చినాయి? ఎవరిని? ఇప్పుడు జిల్లా అధికారికి వచ్చి ఇప్పుడు పర్యవేక్షించిపోయారు కదా, ఏ అంశాలు బయటకు వచ్చినాయి? పిల్లలు అడిగిళ్ళు, వాళ్ళు పిల్లల్ని దగ్గర పెట్టుకుని విషయాలు అడిగిళ్ళు. సెకండ్ ఇయర్ పిల్లల్ని ఫ్యాకల్టీ వాళ్ళు కొట్టిరని నేను అలిగేషన్, దాని మీద ఏమంటారు? పిల్లని ఏ టీచర్ కూడా కొట్టలేదు. ఎస్ఓ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ ఎవ్వరు కానీ కొట్టలేదండి. మేడం కొట్టలేదు, ఇది వాస్తవం. కొట్టలేదు. రెండో అలిగేషన్, చీకటి గదిలో కూర్చోబెట్టి. చీకటి గదులే లేవు అసలు మన దగ్గర. చీకటి గదులే లేవు. చీకటి గదులు లేనప్పుడు మేము పిల్లల్ని చీకటి గదులలో తీసుకుపోయి ఎట్లా కొడతాం సార్? ర్యాష్గా బిహేవ్ చేస్తారని కూడా ర్యాష్గా బిహేవ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ర్యాష్గా బిహేవ్ చేస్తే 336 మంది పిల్లలు ఉండరు కదా ఇక్కడ, అంతే కదా సార్? సరే, మొత్తం మీద అయితే అక్కడ అధికారి చెప్పినటువంటి విషయానికి, ఇక్కడ సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి విషయాన్ని కనుక, ఎస్ఓ గారు చెప్పినటువంటి విషయాన్ని కనుక చూసినట్టయితే కనుక మరి దీని మీద ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అధికారులు స్పందించబోతున్నారు, అతి త్వరలోనే దీని యొక్క నిర్ణయం కూడా బయటకు వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రైమ్ 1 న్యూస్తో కొండ శ్రీనివాస్, ఓటు.